తిరిగి BCN న్యూస్కి స్వాగతం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్యాస్ ఆయిల్ కొరత లేదని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న గ్యాస్ ఆయిల్ కొరత అదనపు ధరలకు విక్రయిస్తున్నారనే వార్తలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు గ్యాస్ సిలిండర్లు ఆయిల్పై సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో LPG నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. వార్ జరుగుతున్న సందర్భంలో చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఆయిల్ రావట్లేదని, తర్వాత ఎట్ ద సేమ్ టైం గ్యాస్ కూడా సరిపడగా లేదని చెప్పేసి కొన్ని రూమర్స్ ఉంటున్న సందర్భంలో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఒక కమ్యూనికేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా మనకి ఆయిల్ క్రైసిస్ అనేది ఎక్కడ రాలేదు. సో మన దగ్గర సఫిషియెంట్ రిజర్వ్స్ ఉన్నాయి, దాని గురించి మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు. రెండోది, ఈ కుకింగ్ అండ్ కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. సిలిండర్స్ సరిపోలేదని, తర్వాత అక్కడక్కడ కొంతమంది ఈ గ్యాస్ సిలిండర్స్ హోర్డింగ్ చేస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి వార్తలు సోషల్ మీడియాలో అవ్వడం వల్ల సో పబ్లిక్ కూడా చాలా ప్యానిక్ అయ్యి వాళ్ళు ఎక్కువగా బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని మించి చేసుకోవడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. దానివల్ల ఆ రిక్వైర్మెంట్ యాక్చువల్గా డైలీ రిక్వైర్మెంట్ కాకుండా అడిషనల్గా బుక్ చేసుకోవడం వల్ల అది దానికి సరిపడా డెలివరీస్ కూడా ఉండవు, కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా గ్యాస్ లేదు, అందుచేత ఇవ్వలేకపోతున్నారు అనేది ఒకలాంటి అపోహ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి మీడియా పరంగా మీ అందరికీ కూడా తెలియజేద్దామనే ఉద్దేశంతో నాతో పాటు జాయింట్ కలెక్టర్ గారు యాక్చువల్గా ఎవ్రీ డైలీ బేసిస్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఈ గ్యాస్ అండ్ ఆల్సో ఆయిల్ సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో ఏజెన్సీస్తో కూడా కంటిన్యూగా టచ్లో ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్స్గా MROస్ని, CSDTస్ని, DTస్ని సెటప్ చేశాము. ఒక్క MRO దగ్గర 2-3 ఏజెన్సీస్ ఉన్నాయి. ప్రతిరోజు అక్కడ వెళ్ళి చూస్తారు. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మనకి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ రూమ్కి సంబంధించి మన ప్రెస్ నోట్ ద్వారా ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా 17-18 కంప్లైంట్స్ మనకి లాస్ట్ 2 డేస్లో వచ్చాయి. దానిలో ఎక్కువగా ఈ సర్వర్ కొంత స్లోగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తాయి. సో దానికి సంబంధించి ఆల్రెడీ మార్నింగ్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది. దానిలో ఇష్యూ అందరూ రేస్ చేశారు, అది కూడా మేము ఫాలోఅప్ చేస్తున్నాము. తర్వాత ఇంతకు ముందు మన ఫ్రైడే, సాటర్డే కూడా ఈ OMCస్తో తర్వాత ఏజెన్సీస్తో డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మామూలుగా అందరూ బాగా చేశారు, కానీ ఎక్కడైనా ఇలాంటి ఇష్యూస్ వస్తే ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, అది మేము చెక్ చేసుకొని యాక్షన్ తీసుకుంటాం. సో ఈ ఇష్యూ సంబంధించి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉండరు, ఇమీడియట్గా మన నోటీస్ వచ్చిన వెంటనే మేము యాక్షన్ తీసుకుంటాం. వార్నింగ్ ఇవ్వడం జరిగింది అందరికీ. తర్వాత OMCస్కి, ఏజెన్సీస్కి కూడా మేము క్లియర్గా చెప్పాము, ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్గా వాడుతున్నారు అంటే దాంట్లో ఎవరైనా ఏజెన్సీ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద యాక్షన్, తర్వాత ఉన్న వాళ్ళ మీద ట్రాన్స్పోర్టేషన్ ఏజెన్సీ అందరి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అవుతాయి. సో ఇది క్లియర్గా మేము చెప్తున్నాము. కొన్ని 1 or 2 కేసెస్ ఇలా ఉంటాయి మన నోటీస్లో, సో దాని మీద యాక్షన్ కూడా తీసుకున్నాము. సో ఈ అసలు మేము ఒప్పుకోము, ఇలాంటి కేసెస్ ఉంటే ఇమ్మీడియట్గా యాక్షన్ అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చిన్నవరంలో విశ్వకవి CBSE స్కూల్ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్కూల్ ఆవరణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వకవి విద్యాసంస్థల డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు మాట్లాడుతూ, క్రమశిక్షణకు మారుపేరిన విశ్వకవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రారంభించిన CBSE స్కూల్ 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎంతగానో ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎక్స్పో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు.
చిన్న కవిత చెప్పబోతున్నాను. విశ్వకవి సిబిఎస్ఈ పాఠశాల జ్ఞానయాత్ర. అక్షరం ఒక వెలుగు, ఆ వెలుగుతో భవిష్యత్తు నిర్మించే ఆలయమే మన విశ్వకవి పాఠశాల. చిన్న అడుగులతో ప్రారంభమైన ప్రయాణం ఈ రోజు 3 సంవత్సరాల విజయగాథగా నిలిచింది. ఈ 3 సంవత్సరాలు కేవలం కాలం కాదు, వేలాది కళల ఆరంభం. ప్రతి తరగతి గది జ్ఞానానికి నిలయం, ప్రతి గురువు మాట విద్యార్థుల జీవితానికి మార్గదర్శకం. వారి యొక్క దూరదృష్టి, కృషి, అంకిత భావం ఈ పాఠశాలకు బలమైన చిత్రాలు వెలిగేలా ఉండాలి. విద్యార్థుల విజయాలు తల్లిదండ్రుల హృదయాలలో సంతోషాన్ని వెలిగించాలి. జ్ఞానం మన బలం, విజయం మన మార్గం. ఇదే విశ్వకవి పాఠశాల విజయ మార్గం. School, it's in 36th year. There is no end for this. It's going on. I am very happy to say, particularly a few children, those who completed already 10th class, they have come here today. That is the reason why I am so emotional. Viswakavi CBSE. What is the difference? What is the difference between our CBSE school and other schools? Many of your parents, after listening about the word Viswakavi, just after listening about the word Viswakavi, they have put you here. We are thinking, we are trying to give very good education in the school. We may get it out. In many schools, many are teaching well. What specially is there in Viswakavi? Some of your seniors, they spoke on the dais. What specially is there in Viswakavi? Madam, we are committed to do something best for you, not only concerned with education. Some of you may be feeling already, one student told, till the last day that we are going to write examinations. SHARE is very strict. We are strict only. What for? For the sake of you. Good education, good discipline, habits, everything. Children, those who are graduating from Viswakavi, those who are completing 10th class, I can understand. Not only learning good subjects, maths and sciences, we are learning many things in Viswakavi. I can say very proudly that's not there in many schools in Andhra Pradesh. That's not there, really. The care what we are taking, the things what your teachers are teaching other than education, discipline, good habits, maybe in some schools it will be there, but we can say here 100% we are trying to do best for you. You know what's the good name for Viswakavi Residential Public School outside, not only in this district but even in other districts also. Some of you already, they are changed from state school to CBSE, they have learned good education. They are completing, they are going for further studies. It's our duty to make each and every student and their parents to feel happy about Viswakavi, what for they are joining, what care we are taking. Just before 5 minutes, all your teachers have given me some good bouquets and they made me to cut good cake for Viswakavi. No, I should do for your teachers. I should say thanks to your teachers. Not your teachers to me. They are all working very hard for the sake of school. I am grateful for all the teachers. I am grateful for all the teachers, those who are Viswakavi CBSE school and those who are Viswakavi Residential Public School. They are doing really hard work and very much committed for their work and
education. They are trying to do that. That's best for you. ఏలూరు జిల్లా భీమడోలు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ రామయ్య అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా మండలం జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు వివరాలు వెల్లడించగా ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కొన్ని అంశాలపై వాడివేడిగా చర్చలు సాగాయి. కీలక సమావేశానికి కొన్ని శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ఎంపీపీ ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ పద్మావతి దేవికి ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్లో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారు. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల విమర్శలు. వివేక హత్యకు జగన్కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు కూటమిలో సునీత పావుగా మారారని ఆక్షేపణ. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని పిలుపు. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.